ఇక్కడ ఇది వచ్చేసి ఆడిట్ అండి, డైరెక్టరీ సబ్మిషన్స్ కాదు. ఇక్కడ నేను మామూలుగా యాడ్ చేసినది తీసేసారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఫామ్లో డేట్, ఇక్కడ డైరెక్టరీ సైట్స్, నెక్స్ట్ వచ్చేసి మన వెబ్సైట్, ఈ వెబ్సైట్ మనది యాడ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అనమాట. ఇప్పుడు మీరు వర్క్ కోసం ఏమి యూజ్ చేశారో ఆ ఈమెయిల్ ఇక్కడ వర్క్ చేయాలి. లైక్ ఇక్కడ ఈ ఫార్మాట్లో మనం ఈ డేటా అంతా అప్డేట్ చేసుకోవాలి. ఈరోజు డేట్ వచ్చేసి 6. ఇప్పుడు మనకి ఈ డైరెక్టరీ సైట్స్ అనేవి థర్డ్ పార్టీ సైట్స్. ఈ డైరెక్టరీ సైట్స్లోకి మన వెబ్సైట్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్, సేమ్ కంటెంట్ తీసుకెళ్ళి ఈ డైరెక్టరీ సైట్స్లో మనం యాడ్ చేస్తాం. ఫస్ట్ మన వెబ్సైట్ నుంచి ఒక లింక్ తీసుకుందాం ఏదైనా సరే. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్లో ఏదో ఒక లింక్, ఈ వెబ్సైట్లో మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ తీసుకోండి. హోమ్ పేజ్ తీసుకోవచ్చు, రిమైనింగ్ ఏ పేజెస్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొత్త డైరెక్టరీ సైట్స్ కనుక తీసుకున్నారంటే ఫస్ట్ హోమ్ పేజ్ సబ్మిట్ చేసి తర్వాత మిగతా పేజెస్ సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ మనం ఇప్పుడు ఈ బ్లాగ్ది తీసుకున్నాము. ఈ బ్లాగ్ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ మనము మెటా డేటా తీసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మెటా డేటా కనిపిస్తుంది, సోర్స్కి వస్తుంది, పేజ్ సోర్స్. ఇక్కడ టైటిల్లో మెటా టైటిల్ కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మెటా డిస్క్రిప్షన్. మనకి మామూలుగా కీవర్డ్ బేస్ మీద వెబ్సైట్స్ రన్ అయ్యేటప్పుడు మెటా కీవర్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళమి. బట్ ఇప్పుడు ఇక్కడ అయితే ఇవ్వట్లేదు. మనకి కీవర్డ్స్ తోటి పని లేదు. గూగుల్ కీవర్డ్స్ని రికమెండ్ చేయట్లేదు కాబట్టి. బట్ అమెజాన్ సైట్లో అయితే ఓల్డ్ సైట్ అనమాట, ఇది ఎప్పటిదో. కాబట్టి వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఈ వెబ్సైట్లో ఇంకా ఫాలో అవుతున్నారు. అప్పుడు క్రియేట్ చేసిన కీవర్డ్స్ని అలానే ఉంచేశారు. దానివల్ల మనకి యూజ్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే సైట్స్కి మెటా కీవర్డ్స్ అనేది ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఇక్కడ టైటిల్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ కింద అమెజాన్ షాపింగ్ ఆన్లైన్ ఇది మొత్తం వాళ్ళు డిస్క్రిప్షన్ రాసుకున్నారు. నెక్స్ట్ మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు కీవర్డ్ అని ఇచ్చారు. ఈ కీవర్డ్ వచ్చేసి మనకి మొత్తం ఇక్కడ కీవర్డ్స్ అన్ని లైక్ అమెజాన్.in, అమెజాన్, ఇట్లా చాలా కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకునేవాళ్ళు. అంతకుముందు కౌంట్ ఏమి ఉండేది కదా, ఎన్ని కీవర్డ్స్ అయినా యాడ్ చేసుకునేవాళ్ళు అన్నమాట. తర్వాత మళ్ళీ రిలవెంట్ కీవర్డ్స్ మాత్రమే ఉండాలి, ఓన్లీ ఫ్యూ కీవర్డ్సే ఉండాలని తర్వాత తీసుకొచ్చారు. తర్వాత కంప్లీట్లీ కీవర్డ్ కాన్సెప్ట్, మెటా కీవర్డ్ కాన్సెప్ట్ అనేది తీసేశారు. కాబట్టి మన సైట్లో ఏముండదు. బట్ ఈ థర్డ్ పార్టీ సైట్స్లో మనం సబ్మిట్ చేయాలి అంటే వాటికి కీవర్డ్స్ అనేది కావాలి. కాబట్టి మనం ఇక్కడ మన కంటెంట్లో ఉన్న కీవర్డ్స్ని మనమే తీసుకుంటాము. శ్రీష డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇది ఒక కీవర్డ్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఎర్న్ మనీ ఇది ఒక కీవర్డ్ కింద తీసుకున్నాం. జాబ్ సపోర్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ గైడెన్స్ ఇన్ హైదరాబాద్ ఇవి కూడా ఒక 2 కీవర్డ్స్ కింద తీసుకున్నాం. ఇట్లా ఒక 3 to 4 కీవర్డ్స్ అయితే మనకి సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ యూఆర్ఎల్, తర్వాత నెక్స్ట్ ఇది టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్. ఇవి కీవర్డ్స్ ఆర్ ట్యాగ్స్ తీసి ఒక నోట్ ప్యాడ్లో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే డైరెక్టరీ సైట్స్ కావాలి. ఈ డైరెక్టరీ సైట్స్ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి.
డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ సైట్స్లో చాలా ఇక్కడ 350 ప్లస్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి, ఇక్కడ 500 ప్లస్ డైరెక్టరీ సబ్మిషన్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఈ సైట్స్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫస్ట్ హై డొమైన్ అథారిటీ అండ్ లో స్పామ్ స్కోర్ ఉన్న డైరెక్టరీ సైట్స్ని తీసుకోవాలి. మనం స్పామ్ స్కోర్ ఉన్న సైట్స్ నుంచి మనం లింక్ తీసుకుంటే ఆ స్పామ్ స్కోర్ కూడా మన వెబ్సైట్కి కూడా వస్తుంది. కాబట్టి స్పామ్ స్కోర్ 15 ఉండాలి, 15 కంటే బిలో ఉండాలి. 15 కన్నా ఎబో ఉన్న వాటిని ప్రిఫర్ చేయకపోవడమే బెటరు. అండ్ డొమైన్ అథారిటీ 40 ప్లస్ ఉంటే మనకి చాలా బెస్ట్. అలా దొరకలేదనుకోండి 35 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక SEO world.in అనేది ఉంది. ఇందులో మనకి ఆఫ్ పేజీలో మనం చేసే ప్రతి యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం చేస్తుంది డైరెక్టరీ సైట్స్, ఈ సోషల్ బుక్ మార్కింగ్, క్లాసిఫైడ్ ఆర్టికల్స్, బ్లాగ్ కమెంటింగ్, బిజినెస్ లిస్టింగ్స్, ఇక్కడ పీపీటీ సబ్మిషన్, PDF సబ్మిషన్, ఇవి మొత్తం కూడా మనము ఆఫ్ పేజీలో చేసే యాక్టివిటీస్ అనమాట. ఇటు వచ్చేసి లైక్ వెబ్ 2.0, FAQs, ఫోరమ్స్, ప్రొఫైల్ క్రియేషన్, గెస్ట్ పోస్టింగ్, ఇవన్నీ కూడా రైట్ ఫర్ అస్, ఇవన్నీ కూడా మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో చేసే వర్క్ అనమాట. ప్రతి వర్క్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. బట్ దీంట్లోనే అన్నిటి మీదకి డిపెండ్ అయ్యేస్తే మనకి కష్టం. కాబట్టి రిమైనింగ్ సైట్స్ కూడా ఓపెన్ చేసుకొని అందులో ఉన్న డైరెక్టరీస్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ కానీ మనం ఎవ్రీ టైమ్ న్యూ సైట్స్ సెర్చ్ చేస్తూనే ఉండాలి, పోస్ట్ చేస్తూనే ఉండాలి, సెర్చ్ చేస్తూనే ఉండాలి, పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మనం స్టాప్ చేయడానికి లేదు. ఒకసారి లింక్ కనుక మనము సబ్మిట్ చేసామంటే అది ఇన్స్టెంట్గా రావచ్చు, 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, కొన్నిసార్లు అప్రూవల్ రావడానికి 1 year కూడా పట్టొచ్చు. మనకి ఇప్పుడు లింక్ అప్రూవల్ వచ్చిందంటే ఆఫ్టర్ 1 year తర్వాత అది ఎక్స్పైర్ అయిపోవచ్చు, కొన్ని 6 monthsకి ఎక్స్పైర్ అయిపోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. కాబట్టి ఈ వర్క్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. మనం బ్యాక్ లింక్స్ పెంచుకుంటూనే ఉండాలి. మన డొమైన్ అథారిటీ 100కి రీచ్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. ఒకవేళ 100కి రీచ్ అయినా కూడా ఆపడానికి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ముందే యాడ్ అయిపోయిన లింక్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉండాలి అనమాట. అందుకని ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ కంటిన్యూగా కొత్త సైట్ల కోసం సెర్చ్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ డైరెక్టరీస్, హై డొమైన్ అథారిటీ డైరెక్టరీస్ అండ్ ఇన్స్టెంట్ అప్రూవల్ డైరెక్టరీస్ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనము ఫస్ట్ హై డొమైన్ అథారిటీ అండ్ ఇన్స్టెంట్ అప్రూవల్ వీటిలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మీరు ఎలాంటి సైట్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారంటే ఈ URLలో డైరెక్టరీ అనే నేమ్ ఉన్నవి ఫస్ట్ హై ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడు డైరెక్టరీ అని పేరు ఉన్న వాటికి ఆల్మోస్ట్ మనకి యాక్సెస్ అనేది ఉంటుంది పోస్ట్ చేయడానికి. మిగతా వాటిలో కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అవి మనకి చాలా టైం తీసుకుంటాయి. ఈ సైట్ ఓపెన్ చేసి దాని సబ్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకు చాలా టైం తీసుకుంటుంది. ఇట్లా సైట్స్ ఉన్నాయి కదా, ఈ సైట్ని ఓపెన్ చేసుకొని ఇవి ఎలా చేయట్లేదు. ఇట్లా మనం ఒక 3-4 సైట్స్ తీసుకున్నాం. అలాగే ఓకే, దీంట్లో కూడా ఈ సైట్
బట్ ఈ వెబ్సైట్లో కూడా మనకి కొన్ని సైట్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇక్కడ ఈ సైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసుకొని ఇది లేదు, అకౌంట్ సస్పెండ్ అయింది. ఈ సైట్స్ కూడా మనకి ఈ మంత్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ ఈ సైట్స్ మళ్ళీ యాక్టివ్లో ఉంటాయో లేదో చెప్పలేము. మళ్ళీ కొత్త సైట్స్ వస్తూ ఉంటాయి, పాత సైట్స్ పోతూ ఉంటాయి. సైట్స్ కూడా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు వర్క్ చేయడం ఆపేస్తుంటారు, రకరకాల రీజన్స్తో పోతూ ఉంటాయి సైట్స్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా అట్లా లింక్ కనుక ఎక్స్పైర్ అయిపోయిన డొమైన్ నుంచి కనుక ఉందంటే అది టాక్సీ లింక్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ లింక్స్ని మనం రిమూవ్ చేసుకోవాలి మన వెబ్సైట్ నుంచి. అది ఎలా చేయాలి అనేది మనము టెక్నికల్ ఎస్ఈఓలో ఆ టూల్స్ లాగిన్ అయినప్పుడు చూపిస్తాను. ఇందులో డైరెక్టరీ అనే నేమ్తో ఏం లేదు. సరే, ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెబ్సైట్స్కి వచ్చి డొమైన్ అథారిటీ ప్లస్ స్పామ్ స్కోర్ చెక్ చేయాలి. దీనికి చెక్ చేయడానికి మనకి ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ ఉంది, కానీ ఇది ఓన్లీ 1 or 2 సైట్స్కే వస్తుంది కాబట్టి ఎక్కువ రావట్లేదు. మన దగ్గర ఇప్పుడు 3 సైట్స్ ఉన్నాయి కాబట్టి 3 సైట్స్కి చెక్ చేయాలంటే మనకి వేరే టూల్స్ కావాలి. డొమైన్ అథారిటీ ఒకటి, స్పామ్ స్కోర్ ఒకటి, రెండు సపరేట్గా చెక్ చేసుకోవాలి వేరే టూల్స్ని యూజ్ చేసి. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 60 ఉంది, మనకి 33 ఉంది మనకి స్పామ్ స్కోర్ అనేది. బట్ ఇది మనకి ప్రిఫరబుల్ కాదు. సెకండ్ అది చూద్దాము. డొమైన్ అథారిటీ మంచిగా ఉంది దీనికి. ఇది మళ్ళీ పేమెంట్ తీసుకుంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి స్పామ్ స్కోర్ చెక్కర్ టూల్స్ అనేవి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు స్పామ్ స్కోర్ ఎంత ఉంది చూడడానికి. మళ్ళీ డొమైన్ అథారిటీ చెక్ చేయడానికి ఇంకొక టూల్ యాడ్ చేసుకోవాలి. స్పామ్ స్కోర్ ఇక్కడ వస్తుంది. డొమైన్ అథారిటీ 66 ఉంది, లైక్ స్పామ్ స్కోర్ 33 ఉంది. ఇది మనం యూజ్ చేయొద్దు. ఇది కూడా డొమైన్ అథారిటీ 64 ఉంది, బట్ స్పామ్ స్కోర్ వచ్చేసి 61 ఉంది. మనకి ఇది వచ్చేసి డొమైన్ అథారిటీ వచ్చి 31 ఉంది. దీని స్పామ్ స్కోర్ అనేది కనపడట్లేదు మనకి. ఇంకోటి 2 సైట్స్, సో ఒకేసారి 5 సైట్స్ చూడొచ్చు దీంట్లో. ఈ సైట్ కొంచెం స్లో ఉంటుంది, స్మాల్ ఎస్ఈఓ టూల్స్, బట్ అన్ని టూల్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ.
1 మినిట్ అండి. ఇది చాలా స్లోగా తిరుగుతుంది. హ్మ్. ఇక్కడొచ్చేసి డొమైన్ అథారిటీ మరీ తక్కువుంది. అలాగే స్పామ్ స్కోర్ ఏమో 28 ఉంది. ఇట్లా మనం వెతుక్కుంటే చాలా తక్కువ సైట్స్ ఒస్తాయి. ఇది ఇట్లా మనం కొన్ని సైట్స్ వెతుక్కుంటూ కొత్త కొత్త సైట్స్ ఏది మనకు సెట్ అవుతదో వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ సైట్‌కొచ్చి డొమైన్ అథారిటీ 65 ఉంది. స్పామ్ స్కోర్ 3 ఉంది. ఓకే. మనం ఈ సైట్‌ని యూజ్ చేసుకుందాం. ఇక్కడ మనకి సబ్మిట్ అని ఉంది గదా! ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి మనకి వెబ్‌సైట్ యూఆర్ఎల్ బట్ ఇదేమన్నా పెయిడ్ వర్షన్ ఏమో చూడాలి. ఓకే. ఇది పెయిడ్ వర్షన్ అంతే. కంప్లీట్‌గా ఫ్రీ వర్షన్ లేదు. వన్ టైమ్ ఫ్రీ అని ఉంది. చూద్దాం తీసుకుంటది. లైక్ ఇది పెయిడ్ వర్షనే అనుకుంటాను. ఫ్రీగా తీసుకోదు. బట్ ఇలా తక్కువనే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ రిమైనింగ్ ఒకవేళ ఎలా ఉన్నా గూడా మాక్సిమం ఇలానే ఉంటాయి. యాడ్ ఏ సైట్ గాని, సబ్మిట్ ఏ సైట్ గాని. దీన్ని ఎలా చేయాలో చూపిస్తా. లైక్ ఇక్కడేంటంటే కొన్నిసార్లు మనం సబ్మిషన్ అయిపోయినాక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఫస్టే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మనకి. ఎ మనం ఏ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నామో సేమ్ దానికి రిలవెంట్ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వేరే కేటగిరీ గనుక సెలెక్ట్ చేసుకున్నామంటే అది మనకి స్పామ్ కిందకే కన్వర్ట్ అవుతది. మనం ఎడ్యుకేషన్ గాని, ట్రైనింగ్ గాని ఇట్లా దీనికి రిలేటెడ్ మన సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ కొన్ని సైట్స్‌కైతే సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి బిజినెస్‌కి సెపరేట్, ట్రైనింగ్‌కి సెపరేట్ దాన్ని అట్లా తీసుకుంటాం. మనకి 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్‌కే హై ప్రయారిటీ. ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ కేటగరీ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైక్ ఇది కూడా డూ ఫాలో లింక్ వస్తుంది. బట్ ఇదొచ్చేసి $28 పే చేయమంది. ఇది కూడా పెయిడ్ వర్షనే. దట్ ఎలా సబ్మిట్ ఇది కూడా మేబీ పెయిడ్ వర్షన్ అయ్యుండొచ్చేమో చూద్దాం. యాహ్! ఇది కూడా 2 పెయిడ్ వర్షన్సే ఉన్నాయి. ఓకే. ఓకే. ట్యూషనల్ ట్రైనింగ్స్ యాడ్ ఏ సైట్. ఇక్కడ యాడ్ ఏ సైట్ ఉంది గదా! సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్టరీస్, ఎడ్యుకేషన్, ట్యూషనల్ ట్రైనింగ్స్ కేటగరీ సెలెక్ట్ చేసుకున్నాం. మనం లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. మరి ఇది పెయిడా? ఫ్రీయో చూద్దాం.
ఎంటర్ ప్రెస్ చేసినాక మనకి ఈమెయిల్ అడ్రస్, సైట్ టైటిల్, అండ్ సైట్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే మనం ఇక్కడ తీసుకున్న కీవర్డ్స్. నేను పాస్వర్డ్ యాడ్ చేయమంటుంది. ఒక 220 క్యారెక్టర్స్ ఉండాలంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని చాట్ జీపీటీ యూస్ చేసుకొని 200 క్యారెక్టర్స్. రైట్ 200 క్యారెక్టర్స్. టూ 220. ఏమిది 220 లేవా? ఇది ఏం సంథింగ్ ఇస్ ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎస్, ఇది కూడా పెయిడ్ వర్షనే. ఇక్కడ మనకి పేమెంట్ చేసి ఒకవేళ లింక్ తీసుకున్నా కూడా ఈ లింక్ నుంచి మనకి వచ్చే వాల్యూ చాలా మైన్యూట్ వాల్యూ అన్నమాట. ఒక్క లింక్ మన వెబ్సైట్కి యాడ్ అయితే మనకు వచ్చే వాల్యూ చాలా తక్కువ. కాబట్టి మనం పెయిడ్ వర్షన్కి అయితే అస్సలు వెళ్ళము. వర్క్ చేసినా కూడా పెయిడ్ వర్షన్కి అయితే వెళ్ళము. అన్నీ కంప్లీట్లీ ఫ్రీగా ఉండేవి. బట్ ఇది మనకి సర్చింగ్ అనేది, వెబ్సైట్స్ తీసుకోవడం అనేది మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్.
ఇక్కడ మనకి వెబ్సైట్లో యాడెడ్ డైరెక్టరీ ఇవన్నీ, ఇది కూడా మనం స్పామ్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసుకొని చేయాలి. స్లో ఉంది నెట్. ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది, ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ఫార్మాట్లో వస్తుంది. మనకు ఆల్మోస్ట్ 2 to 3 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి డైరెక్టరీ సైట్స్లో. ఇక్కడ ఫస్ట్ యూఆర్ఎల్ అండ్ నెక్స్ట్ టైటిల్, నెక్స్ట్ డిస్క్రిప్షన్, నేము, మన నేమ్ అయినా ఇవ్వచ్చు లేకపోతే కంపెనీ నేమ్ అయినా ఇవ్వచ్చు. వర్క్ జీమెయిల్ ఐడి, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్. అండ్ ఇక్కడ రెసిప్రోకల్ లింక్ అని ఉంది. ఈ రెసిప్రోకల్ లింక్ ఏంటంటే మన వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్కి లింక్ ఇస్తున్నట్టు. ఆ రెసిప్రోకల్ మనం ఇవ్వద్దు, ఎందుకంటే మన వెబ్సైట్స్ లింక్ బిల్డింగ్ సైట్స్ కాదు, మనవి సర్వీస్ సైట్స్. మన సైట్ నుంచి ఈ లింక్ బిల్డింగ్ సైట్స్కి లింక్ ఇవ్వకూడదు. ఆ సైట్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు, కానీ ఈ రెసిప్రోకల్ లింక్ అంటే వైస్ వర్స, మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తారు, అట్లా ఇవ్వద్దు అనమాట. మనం జస్ట్ ఓన్లీ లింక్ తెచ్చుకుంటున్నాము. ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఈ సైట్స్లో లేదు కానీ ఫస్ట్ ఫ్రీ విత్ రెగ్యులర్ లింక్ అని ఉంటుంది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం స్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇది సరే, ఇది రావట్లేదు. అదర్ డైరెక్టరీ సైట్స్లో కూడా ఇంకో వేరే టైప్ ఉన్నాయేమో చూస్తాను ఒకసారి. ఇది వచ్చేసి యూఆర్ఎల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది, అంటే ఆల్రెడీ ఈ వెబ్సైట్లో సబ్మిట్ చేసాము, అందుకని తీసుకోవట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనకి సబ్మిటెడ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వచ్చింది. వెయిటింగ్ ఫర్ అవర్ అప్రూవల్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది కాపీ చేసుకొని మీకు ఇక్కడ ఇచ్చాం కదా షీట్, ఈ షీట్లో పేస్ట్ చేస్తారనమాట. డైరెక్టరీ సబ్మిషన్ సైట్ వెబ్సైట్ లింక్, మన వెబ్సైట్ లింక్ ఇది. అలాగే మీరు ఏ మెయిల్ ఐడితో అయితే సబ్మిషన్ చేస్తారో ఆ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి, వర్క్ మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటివి ఒక సైట్స్ వస్తాయి అనమాట. ఇదిగో ఈ ఫార్మాట్లో ఉండే ఈ సైట్స్ అన్నీ. వర్క్ జీమెయిల్ ఐడి వేసి ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంటే సబ్మిషన్స్ అయిపోయినాయి. బట్ ఈ అయిపోయినవి మనకు అవసరం లేదు, అంటే బట్ ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేయొచ్చు. ఇంకా కొత్తవి ఏమన్నా ఉంటే కనిపిస్తే మనకి ఇదొక టైప్ ఆఫ్ ఫార్మాట్, మళ్ళీ ఇదొక టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉంది. లైక్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ మన రీజియన్స్ లైక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇండియా ఉంది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి.
ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక ఏషియా, ఇండియా అండ్ ఇక్కడ సబ్మిట్ యువర్ వెబ్సైట్. లైక్ ఇది కూడా పెయిడ్ వర్షన్ చేసేసారు. ఇక దీన్ని సబ్మిట్ చేయలేం. నెక్స్ట్ మనకి ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ మనకి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఓ టు స్టెప్ 2 అయినా కూడా మనకి ఇక్కడ పెయిడ్ వర్షనే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీచర్డ్ లింక్ అని ఉంది. ఇక్కడ అమౌంట్ ఉంది 1 year వరకు వ్యాలిడిటీ $6 అంటే 6.94 ఉందంటే ఆల్మోస్ట్ $7. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ లింక్ ఉంది. రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ ఫ్రీ అని ఉంది. ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ రెగ్యులర్ లింక్ ఫ్రీ. ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ లింక్ ఫ్రీ ఈ ఆప్షన్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, రెగ్యులర్లీ ఫ్రీ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎలా సబ్మిట్ చేయాలంటే లైక్ సేమ్ ఇందాక మనం సబ్మిట్ చేసినట్టు యూఆర్ఎల్ పేస్ట్ చేయడం అండ్ టైటిల్ పేస్ట్ చేసి అండ్ డిస్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ కీవర్డ్స్, తర్వాత నేము, నెక్స్ట్ కేటగిరీ ఎడ్యుకేషన్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసింది కదా లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఇది వచ్చిన తర్వాత ఈ లింక్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇట్లా ఒక 10 వెబ్సైట్స్ మనం చేయాలి. బట్ ఈ వెబ్సైట్ అనేది సేమ్ లింక్ ఈ 10 వెబ్సైట్స్లో సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ డే ఇదే 10 వెబ్సైట్స్లో న్యూ లింక్ ఇంకొకటి సబ్మిట్ చేయొచ్చు. మన వెబ్సైట్ నుంచి మళ్ళీ ఇంకొక లింక్ తీసుకొని మళ్ళీ 10 వెబ్సైట్స్లో సబ్మిట్ చేయొచ్చు. అట్లా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త వెబ్సైట్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ హోమ్ పేజ్ సబ్మిట్ చేసి మళ్ళీ అట్లా సబ్మిట్ చేస్తారు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు స్పామ్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు చాలా టైం పడుతుంది మంచిగా దొరకడానికి. ఇందులో చాలా వరకు అన్ని పెయిడ్కి కన్వర్ట్ అయినాయి, ఎక్కువ రోజుల నుంచి ఉన్నాయి. ఫార్మాట్స్ అయితే 3 to 4 డిఫరెంట్ టైప్సే ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. సేమ్ అన్నిటికీ కూడా సేమ్ అదే ఫార్మాట్ ఉంది. ఇక్కడ ఉంది కదా, ఇది ఒకటి చూపిస్తుంది. ఇది పెయిడ్ కాదనుకుంటా. లైక్ ఇండియా, నెక్స్ట్ సబ్మిట్ ఎ సైట్. ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత చూస్తున్నా ఇక్కడ ఫ్రీ ఉందండి. ఎక్స్పెక్టెడ్ అండి, ఇది ఫ్రీ ఆప్షన్ ఉంది. ఓకే, ఇది సబ్మిట్ చేద్దాం. లైక్ వెబ్సైట్ యూఆర్ఎల్, వెబ్సైట్ టైటిల్, ఈమెయిల్ ఐడి, అండ్ డిస్క్రిప్షన్, ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. అండ్ సబ్మిట్. మనకి ఇది సబ్మిట్ అయిపోయింది. లైక్ అయిపోయిన తర్వాత మనం ఇది కాపీ చేసుకొని ఇక్కడ షీట్లో యాడ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే మనకు మెయిల్కి వెళ్తుంది. మన మెయిల్ ఓపెన్ చేసుకొని ఆ మెయిల్లో అప్రూవల్ ఇవ్వాలన్నమాట. అప్రూవల్ ఇస్తే మన లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టైప్ ఉంది, సబ్మిట్ యూఆర్ఎల్. సబ్మిట్ యూఆర్ఎల్లో ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు.
సబ్మిట్ చేసేది. సైట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ చేయండి దీంట్లో. ఈ ఫార్మాట్‌లో ఒక సైట్ వస్తదనమాట. దీంట్లో కూడా సేమ్ అంతే. ఇక్కడ యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్, నేము, ఈమెయిల్ ఐడి, కంట్రీ ఇక్కడ మ్యాండేటరీ కాదు కాబట్టి వదిలేయచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి ఇందులో వర్డ్స్ ఇచ్చాడు. ఈ వర్డ్‌లో మనకి వాట్ ఈస్ ద సెవెంత్ వర్డ్ ఆఫ్ ద ఫ్రేజ్ అని ఇచ్చాడు. ఇందులో మా సెవెంత్ వర్డ్ ఏది ఉంది అది ఇక్కడ టైప్ చేసి జస్ట్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ చేసేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా మీరు డైరెక్టరీ సైట్స్ సబ్మిట్ చేయాలి. బట్ దీనికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ఒక 5 to 10 డైరెక్టరీ సైట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవడం అది పెద్ద టాస్క్ మనకి. హై డొమైన్ అథారిటీ అండ్ లో స్పామ్ స్కోర్ ఉన్న సైట్స్ ఒక 5 to 10 తీసుకోవడం పెద్ద టాస్క్. రేపు మీరు ఆ డైరెక్టరీస్ అన్ని తీసుకొని చెక్ చేసి మీకు ఒకవేళ ఎంత ఉంది అనేది తెలియాలి అనుకుంటే లైక్ ఇక్కడ మీరు పేషెంట్ డైరెక్టరీ సైట్, డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ ఎంత ఉందో ఇక్కడ రాసుకొని పెట్టండి. 1-2 ఈ సైట్ డైరెక్టరీ సబ్మిషన్ వల్ల ఏం యూజెస్ అండి? అంటే దేనికోసం? బ్యాక్ లింక్స్ కోసం. ఓకే. ఓకే. ఈ డైరెక్టరీ సైట్స్ ఓన్లీ బ్యాక్ లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తాయి. ట్రాఫిక్ రాదు. ఓకే. జస్ట్ ఈ ఫార్మాట్లో మీరు ఒక డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి కదా అవన్నీ చెక్ చేసుకోండి. బట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి సైట్స్ రావడానికి. అండ్ అలాగే మరి ఈ నెలలో చూసిన సైట్స్ నెక్స్ట్ మంత్లో చెక్ చేస్తే మళ్ళీ అవి చేంజెస్ ఉంటాయి. ప్రతిసారి సేమ్ సైట్స్ కూడా మనకి అవైలబుల్ ఉండవు. ఇట్లాంటప్పుడు మనం ఇంకా కొత్త కొత్త సైట్స్ వెతుక్కుంటూ ఉండాలి. లైక్ ఇక్కడ కూడా మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి లిస్టు. యూఆర్ఎల్లో డైరెక్టరీ ఉన్నాయి మాత్రం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇది డూ ఫాలోనా నో ఫాలోనా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఒక సైట్ తీసుకున్నాం అనుకోండి. యాడ్ లిస్టింగ్ ఇది పెయిడ్ వర్షన్, ఇది కూడా పెయిడ్ వర్షనే. బట్ ఫ్రీ ఇచ్చాడు కానీ మనకి మెయిల్కి వచ్చినప్పుడు పెయిడ్ వస్తుంది కొన్నిసార్లు. చూసుకోండి ఇది. ఒకవేళ ఫ్రీ ఉంటే ఫ్రీ వరకే సబ్మిట్ చేయండి. ఒకవేళ మెయిల్కి వచ్చినప్పుడు పేమెంట్ చేయండి లేకపోతే పబ్లిష్ చేయమని ఏదైనా వచ్చిందంటే ఇది వదిలేసేయండి. మామూలుగా అయితే ఫ్రీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ సైట్ ఇలా చూసుకున్నాం కదా, ఇది డూ ఫాలోనా నో ఫాలోనా ఎలా తెలుసుకోవాలంటే కంట్రోల్-U లైక్ కంట్రోల్-F తర్వాత నో. ఇక్కడ రియల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అని ఉంది కాబట్టి ఇది నో ఫాలో సైట్. బట్ దీని నుంచి లింక్ తీసుకోవడం మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బట్ రెఫరల్ ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడానికి మనం ఈ నో ఫాలో ప్రిఫర్ చేస్తాం. కానీ దీనివల్ల మనకు లింక్ జ్యూస్ అనేది మన వెబ్సైట్కి పాస్ అవ్వద్దు. దీనివల్ల డొమైన్ అథారిటీ పెరగడం కానీ ఇవేమీ ఉండవు అన్నమాట. బట్ ఇట్లా మనం ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్తే మనకి చాలా సైట్స్ ఫిల్టర్ అయిపోతాయి. చాలా తక్కువ సైట్సే దొరుకుతాయి. ఇవి ఎక్కువ స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే డిఫరెంట్ సైట్స్ నుంచి లింక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది డూ ఫాలో సైట్. ఇక్కడ నో ఫాలో సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ రాలేదు. ఇది డూ ఫాలో సైట్. ఈ సైట్ స్పామ్ చెక్ చేసుకోవడం. యాడ్ ఏ సైట్ లైక్ ఇది రెగ్యులర్, ఫ్రీ, ఇంకా సెలెక్ట్ కేటగిరీ. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. టీచింగ్. నెక్స్ట్ ఇది సబ్మిట్ చేయండి.
ఇక్కడ వచ్చేసి ఇవి కొన్ని చాలా సైట్స్ ఉంటాయి. ఇది మన వెబ్సైట్కి వెరిఫికేషన్కి వస్తుంది. ఆ సబ్మిషన్ రిసీవ్డ్ అని ఇది కొంచెం టైం పడుతుంది. మన వెబ్సైట్కి వెరిఫై మెయిల్ వచ్చినప్పుడు మీరు మన మెయిల్ ఐడిలో చెక్ చేసుకుని వెరిఫై కొట్టేస్తే మనకి లింక్ వస్తుందండి. ఇది సబ్మిషన్ అయిపోయినాక ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోండి. ఇవి ఇప్పుడు మీరు 4 సైట్స్లో సబ్మిట్ చేసినట్టు కౌంట్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మీరు ఈ 4 సైట్స్లో సబ్మిట్ చేసినప్పుడు ఇట్లాంటివి ప్రతి రోజు చేస్తారు. ఒక 100 సైట్స్లో సబ్మిట్ చేశారు అనుకోండి, అట్లీస్ట్ మనకి ఒక 10 to 15 లింక్స్ రావాలి. ఒకవేళ రాలేదనుకోండి ఇంక మనం చేయనట్టే వాళ్ళు కౌంట్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన వర్క్ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి ఈ రిపోర్ట్స్ మీరు వర్క్ చేసినట్టు చూపిస్తే బై ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ఇచ్చే రిపోర్ట్ కన్క్లూడ్ చేస్తుంది మీరు చేసిన వర్క్కి రిజల్ట్ని. మనం ఇవాళ చేస్తే రేపటికి మనకు రిజల్ట్ అనేది ఇక్కడ కనిపించదు. ఇట్లాంటి సైట్స్ ఒక 5 వెతుక్కండి. 5 చూసుకొని ఆ 5 సబ్మిట్ చేయండి. ఓకేనా? డైరెక్టరీ సైట్స్ ఓకే అండి. హై ఓకే. డూ ఫాలో కనుక ఎక్కువగా మనకి ఫైండ్ అవుట్ చేయగలిగామంటే మన డొమైన్ అథారిటీ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఓకే అండి. చెయ్యండి. ఇన్ కేస్ రాకపోతే సోమవారం రోజు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు సిస్టంలో లాగిన్ అయ్యి స్క్రీన్ షేర్ చేస్తే నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. మీ డౌట్ అడగడానికి ఈ డూ ఫాలో ఎలా సెర్చ్ చేయాలండి? ఒక్కసారి చెప్పారా? డూ ఫాలో అని. డైరెక్టరీకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి డూ ఫాలో? డైరెక్టరీ ఓపెన్ చేసి కంట్రోల్ యూ సోర్స్ కోడ్లోకి వెళ్తాం. కంట్రోల్ ఎఫ్ ఓకే. నో ఫాలో చెక్ చేసామనుకోండి. నో ఫాలో ఉంటే నో ఫాలో సైట్స్ కింద లెక్క. ఒకవేళ నో ఫాలో లేదు అంటే డూ ఫాలో సైట్. ఓకే. రియల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అని వస్తుంది కదా. ఇందాక ఒక సైట్కి చూపించాను కదా. యాహ్! ఏ సైట్ అది? కంట్రోల్ యూ ఎళ్ళి ఆ సోర్స్ కోడ్‌లో మనం కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే నో ఫాలో యూ డూ ఫాలో నో ఫాలో అని వస్తుందా? మనం టైప్ చేయాలి అక్కడ. నో ఫాలో ఇక్కడ నో ఓకే. ఫాలోకి స్పేస్ ఉండకూడదు. జస్ట్ నో ఫాలో. ఇక్కడ వచ్చేసి చూడండి నో ఫాలో రియల్ ఈక్వల్ ఇక్కడ అట్రిబ్యూట్ అనేది నో ఫాలో ఇచ్చాడు. ఓకే. ఇదేమో నో ఫాలో సైట్. ఈ సైట్కి మనకు నో ఫాలో ఎక్కడ ఫైండ్ అవుట్ కాలేదు కాబట్టి ఇది డూ ఫాలో. ఆ నో ఫాలో కర్సర్ ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ అవసరం లేదు. జస్ట్ అక్కడ పైన అదే ఆటోమేటిక్ పాపప్ అవుతుందా? ఇదా? ఆ! కంట్రోల్ ఎఫ్ అండి. ఫైండ్ చేస్తాను కదా. ఈ కంట్రోల్ నో ఎఫ్. ఫాలో ఓకే. తర్వాత మనం టైప్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. ఓకే. కంట్రోల్ ఎఫ్. నో ఫాలో అని టైప్ చేస్తాం. డూ ఫాలో ఉండదు ఎక్కడ. ఓకే. నో ఫాలో అయితే నో ఫాలో కనపడుతుంది. నో ఫాలో కనపడలేదంటే అది డూ ఫాలో కింద మనం తీసుకోవాలి. ఓకే. ఈ వెబ్సైట్కి కనిపిస్తుంది కదా. ఈ వెబ్సైట్లో కంట్రోల్ యూ లైక్ కంట్రోల్ ఎఫ్ ఇక్కడ నో ఫాలో ఉంది. ఇక్కడ మనం నో ఫాలో టైప్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది నో ఫాలో. ఇది నో ఫాలో సైట్. ఈ సైట్ నుంచి మనకు లింక్ వస్తే నో ఫాలో లింక్ వస్తుంది అన్నమాట. అట్లా అన్ని సైట్స్కి చెక్ చేస్తాం. ఓకే అండి. ఈ సైట్కి కూడా అంతే. ఇది కూడా సబ్మిషన్ సైట్ లైక్ కంట్రోల్ యూ అండ్ ఇక్కడ మనం టైప్ చేయాలి నో ఫాలో అని. మామూలుగా మనకి పేజ్ దగ్గర ఎలా తీసుకున్నా సేమ్ అదే. ఇది డూ ఫాలో. ఇక్కడ నో ఫాలో కనిపించలేదు మనకి ఎక్కడ. ఎంటర్ చేస్తే మనకి నో ఫాలో ఎక్కడ కనపడలేదు కాబట్టి ఇది ఈ సైట్ డూ ఫాలో సైట్. ఈ సైట్లో చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ లిస్ట్ ఇక్కడ లైక్ ఇక్కడ బేసిక్ ఫ్రీ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇంకా మనం బేసిక్ సబ్మిషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ అని మ్యాక్సిమం డైరెక్టరీస్కి అయితే లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడో ఒక సైట్ ఉంటుంది ఈ సైట్ లాగా. వితౌట్ రిజిస్ట్రేషనే మనం అన్ని వర్క్ చేస్తాం డైరెక్టరీ సైట్స్కి మాత్రం. ఓకేనా?
ఓకే అండి. యాహ్! హ్మ్. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. ఓకే. అర్థమైందండి?